హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్యాండిడేట్స్ కోసం ఒక యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొని వచ్చానండి. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అయి ఉంటారో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి. వాళ్ళైతే ఎర్లీగా మీరు ఐటీ సెక్టర్లో కెరీర్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ అవకాశం వచ్చేసి హెచ్సిఎల్ టెక్ కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళు ఏంటంటే ఎవరైతే 12th క్లాస్ పాస్ అయి ఉంటారో వాళ్ళని వీళ్ళు అడాప్ట్ చేసుకొని హయ్యర్ ఎడ్యుకేషన్ చేపిస్తారు. ప్లస్ ఎట్ ఎ టైం మీకు జాబ్ కూడా చేయించుకుంటూ మీకు వాళ్ళు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తారండి. అంటే మీరు ఎర్లీగా అయితే ఐటీ సెక్టర్లో కెరీర్ స్టార్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి మన రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. దీన్ని ఏపీ వాళ్ళైతే దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు అప్పుడప్పుడు వీళ్ళ అఫీషియల్గా కూడా నోటిఫికేషన్ కూడా అయితే ఇస్తూనే ఉంటారండి. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే ఖచ్చితంగా వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ యొక్క హెచ్సిఎల్ టెక్ వాళ్ళతో మన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళైతే టైప్ అయ్యి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు మనకు ఒక అవకాశం అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారండి. అంటే వీళ్ళు జనరల్గా కూడా అప్పుడప్పుడు నోటిఫికేషన్ ఇస్తుంటారు. బట్ మనకేంటంటే మన ఏపీ ద్వారా మనం వెళ్తున్నాం కాబట్టి కొంచెం ప్రిఫరెన్స్ కావచ్చు, లేదా వాళ్ళైతే హైర్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరైతే 12th క్లాస్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళకైతే ఇక్కడ ఒక అవకాశం అయితే ఉంటుందండి. యాక్సిలరేట్ యువర్ గ్రోత్, ఎక్స్పీరియన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళే మీకు హయ్యర్ స్టడీ చేపిస్తారు. అది కూడా విత్ బిట్స్ పిలాని, ఐఐటి కోట్యం, ఐఐఎం సిరమూర్, శాస్త్ర యూనివర్సిటీ ఆర్ అర్మిత్ యూనివర్సిటీ ఆన్లైన్ సంబంధించి ఇక్కడ చూసుకుంటే మీకు వై షుడ్ యూ జాయిన్ టెక్ బి హెచ్సిఎల్స్ ఎర్లీ కెరీర్ ప్రోగ్రామ్ జాబ్ అష్యూరెన్స్ వచ్చేసి విత్ హెచ్సిఎల్ టెక్ కంపెనీల మీద అయితే జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మీకు టాప్ యూనివర్సిటీ నుంచి వీళ్ళైతే మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా చేపిస్తారండి. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 1.96 ఎల్పీ నుంచి 2.2 lakhs per annum వరకు మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. అలాగే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కింద మీకు డ్యూరింగ్ ఇంటర్న్షిప్ పీరియడ్లో మీకు 10,000 రూపీస్ ఇస్తారు స్టైఫండ్ కూడా. అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మన ఇండియా భారత పౌరుడు లేదా భారత పౌరులు అయి ఉండి 12th క్లాస్ కంప్లీట్ చేసుకోనండి. అది కూడా 2023, 2024 అలాగే అప్కమింగ్ 2025 ఇయర్స్లో ఎవరైతే పాస్ అవుట్ అవుతారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. అలాగే మ్యాథమెటిక్స్ అలాగే బిజినెస్ మ్యాథమెటిక్స్ ఈజ్ మానిటరీ ఫర్ ఐటీ రోల్స్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. క్యాండిడేట్స్ నాట్ హ్యావింగ్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అసోసియేట్ రోల్స్ అంటే ఇక్కడ ఎవరైతే నాన్ మ్యాథమెటిక్స్ ఉంటారో వాళ్ళైతే అసోసియేట్ రోల్స్ అంటే నాన్ ఐటీ రోల్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్, ఎన్ఐఓఎస్ అలాగే తెలంగాణకి సంబంధించి సిబిఎస్ఈ లేదా ఐసిఎస్కి సంబంధించి మనకైతే వాళ్ళు కొంత పర్సంటేజ్ అయితే ఇచ్చారు. ఇక్కడ వీళ్ళు ఒక రిజిస్ట్రేషన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి సంబంధించి మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అలాగే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. ఇన్ కేస్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే మీరైతే వాళ్ళకైతే కాల్ చేసి ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చండి. ఎవరైతే 2023, 2024, 2025లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుంటున్నారో వాళ్ళు అందరూ కూడా అయితే అప్లై అయితే చేసుకోండి. షార్ట్ లిస్ట్ అవుతాయినా మీకు ఎర్లీగా ఐటీ సెక్టర్లో కెరీర్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. హయ్యర్ యూనివర్సిటీ నుంచి మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. అలాగే ఒక సైడ్ మీరు జాబ్ చేసుకుంటూ కూడా మీరు మీ కెరీర్ని అయితే బిల్డ్ చేసుకోవడానికి అయితే ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పుకోవచ్చు. మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే వెంటనే మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.